చిరంజీవ 1 hour 51 minutes రన్ టైంతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక నాకు ఎలా అనిపించిందో ఫుల్ రివ్యూలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా చెప్పాలంటే చిరంజీవ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మనిషి ఎంతకాలం బతుకుతాడో ఆయుస్సు కనిపించటం అనే కాన్సెప్ట్ చుట్టూ కొన్ని సీన్స్ అయితే బాగానే వర్క్ అయ్యాయి. రాజు తరుణ్ పర్ఫార్మెన్స్ కూడా నమ్మించేలాగానే ఉంది. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. మూవీ స్టార్టింగ్ మాత్రం హీరో ఇంట్రడక్షన్, లవ్ ట్రాక్, స్పెషల్ పవర్ అన్నీ త్వరగానే చూపించారు. కామెడీ అయితే మాత్రం కొంతవరకు వర్క్ అయితే అయ్యింది, కానీ అంత అయితే కాదు. స్క్రీన్ ప్లే మొదట్లో పక్కాగా ఉన్న తరువాత మాత్రం ఏమిటి చెప్పాలన్నది స్పష్టంగా లేకుండా కాన్సెప్ట్ని సగం సగంగా ఎస్టాబ్లిష్ చేస్తూ స్టోరీ మధ్యలోనే ఫీలింగ్ అయితే డ్రాప్ అయ్యింది. మూవీ సెకండ్ హాఫ్లో మాత్రం స్క్రిప్ట్ను ముందుకు తీసుకువెళ్ళటానికి డైరెక్టర్ ఎక్కడో ఏదో సీన్స్ అయితే క్రియేట్ చేస్తూ వెళ్ళారు. విలన్ రోల్లో సీరియస్నెస్ లేకపోవటం వల్ల క్లైమాక్స్ అయితే అంత ఇంపాక్ట్ అవ్వలేదనే చెప్పాలి. మూవీ స్టోరీ సింపుల్గా చెప్పాలంటే అంబులెన్స్ డ్రైవర్ అయిన హీరోకి ఒక యాక్సిడెంట్ తరువాత తను చూసే ప్రతి ఒక్కరి తలపై వాళ్ళ ఆయుస్ అయితే కనబడడం మొదలవుతుంది. ఆ పవర్ వల్ల తన జీవితం ఎలా మారింది, ఆ పవర్ వెనక కారణం ఏమిటి, చివరికి ఏం జరిగింది అన్నదే మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మూవీలో ప్లస్ పాయింట్స్: రాజు తరుణ్ గారి పర్ఫార్మెన్స్, మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉండటం, కొన్ని సీన్స్లో ఇంట్రెస్టింగ్ ఐడియాస్, ఇవన్నీ మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్గా లేకపోవటం, లో ప్రొడక్షన్ వాల్యూస్, పూర్ సినిమాటోగ్రఫీ, లాజిక్స్ మిస్సింగ్. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. విలన్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా లేకపోవటం, హీరోయిన్ పాత్ర కూడా మూవీకి అంత హెల్ప్ అయితే కాలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే చిరంజీవ మూవీలో ఉన్న కోర్ ఐడియా బాగున్నా కానీ ఆ ఐడియాని సరిగ్గా యూజ్ చేయలేకపోవటం వల్ల సినిమా ఇంట్రెస్టింగ్గా లేకుండా మధ్య మధ్యలో మాత్రమే ఇంపాక్ట్గా అయితే అనిపిస్తుంది. మూవీ నాకైతే నచ్చలేదు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.